అరే కాకా గీ ముచ్చట చూసినావా? అసెంబ్లీలో సీఎం సారు మస్తు గుస్సా అయ్యిండ్రు. ఎవరిని చూసా? ఇంకెవరిని చూసి కాక కారు సారు కేటీఆర్ను చూసే. అరే అలా దస్సాల పాలనలు ఏకి పారేసిండ్రు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తానికి మొత్తాన్ని అసెంబ్లీలో లాగిండ్రు. కానీ కాక మొన్న కేటీఆర్ సారు అసెంబ్లీలో పీచిస్తే అరే రే ఇది నిజం కదే, గిట్ల నా చేసుడు ఇల్లు అని చెయ్యి పార్టీ వాళ్ళని అనుకుంటుమి. ఇవాళ సీఎం సారు కారు టైర్లను పంచర్ చేసిండ్రు. పంచుల మీద పంచులు వేసిండ్రు. ఇక రేవంత్ సార్కు మాటలు తక్కువ వస్తే అయ్యింది ఇరుగా తీసిండ్రు. అయినా ఈ కారు కేటీఆర్ సారు అసెంబ్లీలో ఊరికినే రాద్దాతం చేసుకుండ్రా ఏంది అనిపించకాక నాకు. తెలంగాణ తెచ్చింది మేమే మేమే అని డప్పు కొట్టుకుంటూ తిరిగిండ్రు. గా మాటలు నమ్మి కేసీఆర్ సార్కు రాష్ట్రం అప్పించురు తెలంగాణ బిడ్డలు. కానీ ఈ కల్వకుంట్ల ఫ్యామిలీలు ఏం చేసిండ్రు? తెలంగాణ పిల్లగాల నిరుద్యోగ సమస్యని గాలి కదిలేసి వాళ్ళ కుటుంబంలో సీఎం పోస్టులు మినిస్టర్ పోస్టులు ఇచ్చుకుండ్రి. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? చెప్పుండ్రి మళ్ళా అనబట్టే కాక సీఎం రేవంత్ అన్న. అయినా పవర్లో ఉన్నాక వాళ్ళకి మైకులకి అడ్డేముంటది కాక. ఓ భారీ ఆనైతే ఇంకా ఉతుకుడే ఉతుకుడు. గిడ అంతే సీఎం రేవంత్ సారు మస్తు ఉతికి ఆరేసిండు. 10 ఏళ్ళు పాలన చేసిరి, ఒక్క మంచి పాలన చేసిండ్రా? నిరుద్యోగులకి నోటిఫికేషన్లు వేసిరి, వాటిని కోర్టులలో దోస్తిరి. అంతా పెండింగ్ తానే సరిపాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నవ్వుల పాలు చేసిరి. క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్ల కాడ పల్లి బఠాన్ లెక్క అమ్మేసినా కూడా చూసుకునే దిక్కు లేకపాయే. అన్ని కోర్టుల కేసులై ములగబట్టే. మీరు చేసిన నిర్వాకానికి తెలంగాణ యువత అల్లాడుతుంటే మా కాంగ్రెస్ సర్కార్లా న్యాయం దొరికేలా చేసినాం. వాళ్ళకి మా హయాంలా పోస్టింగ్లు వచ్చినాయి. గిది మీ పాలన అర్థమవుతుందా మీకు అంటూ రేవంత్ సారు మస్తు ఇచ్చి పాడేసిండ్రు. మేము వచ్చినంగా తెలంగాణ ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ చేస్తే దానికి కూడా అనుడేనా? గట్ల ఫ్రీ పెట్టినాం కాబట్టి ఆడోళ్ళందరూ గుళ్ళకెళ్తుండ్రు. గా దేవాలయ ఆదాయం మస్తు పెరగబట్టే అంటూ గా సీఎం రేవంత్ సారు ఉచిత బస్సుల గురించి చెప్పే కాక ఫ్రీ బస్సు చేసినాక లాభాలు మస్తు వస్తున్నాయంట. ఆటోళ్ళు ఆగమవుతుండ్రని కారు పార్టీ వాళ్ళు అనిన దానికి ఈ చెయ్యి సారు ఉల్టా వేసుకొనిండు. కిరాయి వస్తలేదు, సంసారం నడుస్తలేదు అనేటోళ్ళు ఆటోకి అగ్గి అంటిస్తారా? ఆమ్దాని చేదాన్ని తగలబెట్టుకుంటారా ఎవరైనా? ఇదంతా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు మాకు బాగా తెలుసా అని ఎండగట్టిండు. ఫామ్ హౌస్లా డ్రగ్గులతో పట్టుబడే కదనే కాక గాయనే ఆగా పైలట్ రోహిత్ రెడ్డి ఊసు కూడా అసెంబ్లీలా చెప్పే సీఎం సారు దానికో పిట్ట కథ జత చెప్పిండులే. మొదట్లా ఆ చిల్క కాంగ్రెస్ కాడ ఉన్నప్పుడు చక్కగా మంచిగా మాట్లాడుతుండే. గా కారోల పార్టీకి వెళ్ళినాక గిట్లా మారిపోయిందని జోకులేసిండ్రు. అంటే కాక పైలట్ రోహిత్ రెడ్డి చెయ్యి పార్టీను జంప్ అయినాకే గిట్లా ఫామ్ హౌస్లా డ్రగ్గు దందా చేసుకుంటుండే అని అంటుండే. అయ్యింది నాకైతే అర్థం కాలే కాక. నీకేమన్నా అర్థమైందా కాక? కాక మొన్నకి కేటీఆర్ సార్ అసెంబ్లీలో పీచ్ ఇచ్చే కదా. అరే గా ముచ్చట చెప్పుకుంటాం కదే. సర్కారు గది ఏలే గిది ఏలే, గరీబోల ఇండ్లను గూలగొట్టుడు, పథకాల్ని చెడగొట్టుడు, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు. ఇదే కదా మీరు చేసింది. గింత నిర్వాకానికి మేము గది చేసినాం గిది చేసినాం అని సంకలు గుద్దుకుంటుండ్రు. పైగా గీళ్ళు ఏం రాస్తే గా గవర్నర్ సారు గదే చెప్పబట్టే. గింత మాత్రానికి ధన్యవాదాలు తెలపాలనా? గదెట్లా కుదురుతుందా అని సవాల్ ఇసిరిండ్రు. మరి ఆపోజిషన్ వాళ్ళు గంతగానం సవాల్ ఇచ్చినాక అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ సార్లు వదులుతారా అయ్యింది? సీఎం సారు గా సవాల్కి బరాబర్ బదులిచ్చిండ్రు. గంతేకాదు కాక మమ్మల్ని అనేందుకు మీ నోళ్ళు ఎట్లొస్తాయి? 10 ఏళ్లలో మీరు ఏం చేసిండ్రో పురాణం ఇప్పమంటారా అనుకుంటేనే వాళ్ళ పంచాంగం మొత్తం చదివే. అయినా కాక వాళ్ళని వీళ్ళనుడు వీళ్ళని వాళ్ళనుడు ఈ రాజకీయాల్లో ఓడిచిపోని ముచ్చటే కదా. ఈ అన్ని ఇంటుంటే నీకేమనిపిస్తుందో చెప్పు మళ్ళా. నాకైతే యాస్టక్ వస్తుంది. మన బతుకులు మారవు, గీళ్ళు మారరు. ఈ రాజకీయాలు అంటేనే మస్తు గలీజ్ అనిపిస్తుంది కాక. సర్లే ఈ అసెంబ్లీ పంచాంగమో పురాణమో చూసింది ఇనింది చాలు కానీ రేపటి నుంచి మన అస్సలు ముచ్చట్లే మనం ఉంటే ఆటిని పట్టుకొస్తలే. బయట ఎండ తగ్గిందని ఊరికే తిరగొద్దు కాకో. అస్సలేని తబియత్ బాగలే. సర్లే మళ్ళా నే వస్తా. బాయ్ బాయ్.